తెలుగు యాక్షన్ థ్రిల్లర్ వీరరాజు 1991 థియేటర్లలో విడుదలైన వారం రోజుల్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. రుద్రవిరాజ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. 1991 నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తెలుగు మూవీ వీరరాజు 1991 థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రుద్రవిరాజ్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. వీరరాజు 1991 మూవీ మే 22న థియేటర్లలో రిలీజైంది. 10 రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. 1991లో నెల్లూరు జిల్లాలో మత్స్యకారుడి జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించారు. గగన్ బదేరియా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. వీరరాజు ఓ మత్స్యకారుడు. చేపలు పట్టుకుంటూ జీవిస్తుంటాడు. అన్యాయాన్ని అస్సలు సహించడు. ఓ రాజకీయ నాయకుడు చేసే అన్యాయాలకు వీరరాజు ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? తన అధికారం, పలుకుబడితో వీరరాజును చంపాలని ఆ నాయకుడు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఈ పోరాటంలో ఊరివాళ్లు వీరరాజుకు ఎలా అండగా నిలిచారు అన్నదే ఈ మూవీ కథ. వీరరాజు 1991 మూవీ థియేటర్లలో రిలీజైన విషయానికి తెలియకుండానే వెళ్లిపోయింది. కమర్షియల్గా సరైన విజయాన్ని అందుకోలేకపోవడంతోనే వారం రోజుల్లోనే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినట్లు సమాచారం. హీరోగా, డైరెక్టర్గా రుద్రవిరాజ్కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ వారం ఓటీటీలోకి వీరరాజు 1991తో పాటు నాని హిట్ 3, సూర్య రెట్రో, మోహన్ లాల్ తుడరుం సినిమాలు వచ్చాయి. వీటితో పాటు తమిళ బ్లాక్బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ 3, రెట్రో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోండగా, తుడరుం జియో హాట్స్టార్లో అందుబాటులో ఉంది. కమర్షియల్గా సరైన విజయం సాధించలేకపోవడంతో వీరరాజు 1991 సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.